హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైకోర్టు సంచలన తీర్పు, భారీ షాక్ లో జగన్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ నేతలకు ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోని లెల్లా అప్పిరెడ్డి, తలశీల రఘురాము, నందిగం సురేష్, దేవినేని అవినాష్ సహా ఇతర వైఎస్ఆర్సీపీ నేతల పిటిషన్ ను తిరస్కరించింది. అయితే బెయిల్ తిరస్కరించిన తర్వాత వైఎస్ఆర్సీపీ తరపున లాయర్లు కోర్టుకు చిన్న రిక్వెస్ట్ చేశారు. బెయిల్ తిరస్కరించబడిన వారిపై 2 వారాలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టులో బెయిల్ కోసం అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వమని అడిగారు. అయితే దీనిపై విచారణ చేపట్టే అంశాన్ని మధ్యాహ్నం పరిశీలిస్తామని చెప్పింది కోర్టు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఏపీకు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు నిందితుల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత కోర్టులో వాదనలు జరిగాయి. కొద్ది రోజుల పాటు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వుల్ని కోర్టు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లు వేసిన వారిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు లెల్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాము, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు తీర్పుని ఇచ్చింది. మరి వైఎస్ఆర్సీపీ నేతల అప్పీళ్లపై ఏపీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో మధ్యాహ్నం తేలనుంది.